ఒకరొకరింట్లో ఒకరికి ఒక వెజిటేబుల్ కర్రీ అంటే చాలా ఇష్టం ఉంటది. అట్లా మా హస్బెండ్‌కి గోకరకాయ అయితే ఎన్ని వెరైటీస్ చేసినా వారంలో ఒక 2 సార్లు చేసినా ఇష్టంగా తింటాడు. అట్లా మీ ఇంట్లో మీ హస్బెండ్ వాళ్ళకి ఎట్లా ఇష్టమో నాకు ఒకసారి కామెంట్‌లో చెప్పండి. గోకరకాయ కర్రీ ఇంకా వెరైటీగా మీరెట్లా చేశారో ఒకసారి నాకు కామెంట్‌లో పెట్టండి. పెడితే నేను ఒకసారి ట్రై చేస్తాను. నా స్టైల్‌లో అయితే నేను ఒకసారి ఒకలా కాకుండా ఈసారి ఎలా చేశానంటే నైటే పెసరపప్పు నానబెట్టి మార్నింగ్ కొంచెం సాల్ట్ ఏసి రుబ్బేసాను. రుబ్బి బజ్జీలేసుకొని పక్కన పెట్టేసి గోకరకాయ ఉడికించి పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డ కట్ చేసి ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఉడికించిన గోకరకాయ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే బాగుంటుంది. మా హస్బెండ్‌కి ఇష్టం ఉండదు కాబట్టి కారం పొడి, ఉప్పు వేసి కలిపేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, ఆ బజ్జీలు వేసుకొని కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసానండి. అది మిస్ అయింది. ఇంకా ఉడికిన తర్వాత మంచిగా అది మగ్గిన తర్వాత అందులో కొత్తిమీర, ధనియా పౌడర్ వేసుకుంటే ఇంకంతే గోకరకాయ బడిల కర్రీ రెడీ. మీరు ఎలా చేస్తారో కొత్తగా ఏమన్నా చేస్తే నా కామెంట్లో చెప్పండి. నేను ట్రై చేశాను.